వద్దనే అది కట్టడయ్యేట్టుగా దీనికోసం సార్ చంద్రబాబు కుట్ర చేశారు మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని డిఫేమ్ చేయడానికని మీరు ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు. దాదాపు లాస్ట్ శుక్రవారం రాశారు. ఇప్పటి వరకు ఏమి రెస్పాండ్ కాలేదు. ప్రధానమంత్రి ఇక్కడ ఒక పెద్ద పుణ్యక్షేత్రంలో ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? అందుకే చెప్తా ఉన్నాను కదా, బీజేపీ వాళ్ళకు నిజంగా హిందుత్వం అనే దాని మీద నిజంగా వాళ్ళు టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే నైతిక హక్కు నిజంగా వాళ్ళకు ఉంటే, వాళ్ళలో సిన్సియారిటీగానే ఉంటే, ఇంత ఘోరం చేసిన చంద్రబాబు నాయుడును రిప్రమాండ్ చేయకుండా ఇంత తెలిసి అబద్ధాలు ఆడుతూ తిరుపతి పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన ఈ వ్యక్తిని చూస్తూ వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారు అని వాళ్ళని ప్రశ్నిస్తున్నా. వాళ్ళల్లో నిజంగానే హిందుత్వం మీద వాల్యూస్ ఉంటే, సిన్సియారిటీ ఉంటే ఇలాంటి వ్యక్తిని తిట్టాలి, బహిర్గతంగా తిట్టాలి. ఇలాంటి తప్పులు చేయడం అన్యాయము, ధర్మం కాదు అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పాలి, గడ్డి పెట్టాలి. కానీ అలాంటివి ఏవీ చేయకుండా, చేసినవాడు మనవాడు కాబట్టి వాడు ఏం చేసినా కానీ పర్వాలేదు అని చెప్పి వాళ్ళు వదిలేస్తే ఏ రకమైన మెసేజ్ పంపిస్తూ ఉన్నారు? హిందుత్వానికి వీళ్ళు ప్రతినిధులా? ఏ రకమైన మెసేజ్ పంపిస్తూ ఉన్నారు? ఇంతకుముందే చెప్పే కదా దుర్గా, అసలు సిట్ అనేది ఏమిటి? కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి సాక్ష్యాలు, ఆధారాలు. ఆయనే తప్పు చేస్తాడు, ఆయన చేతుల్లో ఉన్న అధికారులతో సిట్టేస్తాడు. అది ఏ రకంగా ఆ సిట్టు వల్ల న్యాయం జరుగుతుంది? కంటికి కనపడతా ఉన్న సత్యాలు ఇవన్నీ కూడా, తప్పు చేసినాడని కనిపిస్తూ ఉన్న సత్యాలు కూడా. ఇవన్నీ నేను చెప్పినటువన్నీ కూడా వాళ్ళ ఈవో ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ, వాళ్ళ ఈవో ఇచ్చిన వాళ్ళ రిపోర్ట్ కానీ, ఇవన్నీ ఏంటివి? కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సాక్ష్యాలు. ఇంకా సిట్ ఏంది, ఇంకోటి ఏంది, మన్నేంది? కంటికి కనపడడం లేదా? చంద్రబాబు నాయుడు అబద్ధం అన్నట్టు, చంద్రబాబు నాయుడు అన్యాయం చేసినట్టు. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జరగాల్సింది ఏమిటి అని అంటే, ఇలాంటి ఘోరమైన తప్పులు చేయకుండా తిట్టుబడాలి. మతాన్ని, దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొని రాకూడదు అన్న బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకు పడాలి. అది సుప్రీంకోర్టుల దగ్గర నుంచి పడాలి, ప్రధానమంత్రుల దగ్గర నుంచి పడాలి. అప్పుడే ఈ మనిషిలో జ్ఞానోదయం చెంది కొద్దో గొప్ప మార్పు వచ్చి ఈ మాదిరిగా మన గుడులను, మన పరువును, మన ప్రతిష్టను, మన ప్రసాదాన్ని మనమంతట మనమే పెంచుకోవాల్సింది పోయి, గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, ప్రసిద్ధి ఇంకా పెంచాల్సింది పోయి, మనమంతట మనమే మన గుడిని, మన ప్రసాదాన్ని, మన ప్రతిష్టను మనమే ప్రపంచానికి పలచన చేసి చూపించుకుంటా ఉన్నాం. ఇది ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి?